మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రాధాకిషన్ రావును 2 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో రాధాకిషన్ రావును చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. వేణుమాధవ్ అనే వ్యాపారిని రాధాకిషన్ రావు బెదిరించి తన కంపెనీకి సంబంధించిన షేర్లను మరొకరిపై రాయించినట్లు ఫిర్యాదు నమోదైంది. వేణుమాధవ్ ను కిడ్నాప్ చేసి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం తీసుకెళ్లి నిర్బంధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో 2 రోజుల పాటు కస్టడీలో రాధాకిషన్ రావును విచారించనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, రాధాకిషన్ రావుకు 2 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో షేర్ల బదలాయింపుకు సంబంధించి తనను అక్రమంగా నిర్బంధించి బెదిరించి 100 కోట్ల రూపాయల విలువైన షేర్లను వేరే వారి పేరు పైన రాధాకిషన్ రావు ఆయన సిబ్బంది గట్టుమల్లు సిఐ, అప్పటి టాస్క్ ఫోర్స్ సిఐగా ఉన్నటువంటి గట్టుమల్లు కిడ్నాప్ చేసి తనను సికింద్రాబాద్ కార్యాలయంలో నిర్బంధించి షేర్లు బదలాయించారని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ పోలీసులకి వేణుమాధవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే రాధాకిషన్ రావుని 2 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. పీటీ వారెంట్ పై నిన్న కస్టడీలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధాకిషన్ రావుని విచారించబోతున్నారు. ఈ రోజు రేపు మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా రాధాకిషన్ ని విచారించి ఈ కేసుకు సంబంధించిన వివరాలపైన ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. అయితే వేణుమాధవ్ గత కొద్ది రోజుల నుంచి తాను కష్టపడి ఆ కంపెనీ నిర్మించి ఆ షేర్లను విలువ పెంచినప్పటికీ కొంతమంది తనతో పాటు చేరి ఆ షేర్లన్నిటిని కూడా తమ పేరు మీద బదలాయించడానికి రాధాకిషన్ రావు ఆయన టీము బెదిరించి అక్రమంగా తనను రివాల్వర్ పెట్టి బెదిరించి ఆ షేర్లు బదిలీ చేయకుంటే చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి వేణుమాధవ్ ఆరోపించారు. ఇప్పుడు వేణుమాధవ్ ఇచ్చిన ఫిర్యాదు పైనే రాధాకిషన్ రావుని విచారించబోతున్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు ఈ కేసులో కూడా ఎవరైతే వేణుమాధవ్ సంబంధించిన కంపెనీ షేర్లను బదలాయించారో దానికి సంబంధించి వారితో రాధాకిషన్ రావుకి సంబంధాలు ఏంటి, రాధాకిషన్ రావుకి వాళ్ళు ఏమవుతారు, రాధాకిషన్ రావు దగ్గరుండి ఈ షేర్ల బదలాయింపును ఎందుకు చేశారు, ఎవరు చెప్తే ఈ షేర్ల బదలాయింపు చేశారనే దానిపైన కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఈ 2 రోజుల పాటు ఆయనను కస్టడీలో విచారించి కీలక విషయాలే రాబట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది పేర్లని వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలతో పాటు గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అండదండలు ఉండడంతోనే 100 కోట్ల రూపాయల షేర్ ను తనకు సంబంధించిన కంపెనీ వాటానంతా కూడా బెదిరించి నిర్బంధించి తనను 2 రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా వేణుమాధవ్ చెప్తున్నారు. దీనికి సంబంధించే పోలీసులు రాధాకిషన్ రావును విచారించబోతున్నారు. అప్పటి టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేసిన గట్టుమల్లే ఇక్కడ రాయదుర్గంలో వేణుమాధవ్ ని కిడ్నాప్ చేసి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి 2 రోజుల పాటు అక్కడే ఉంచి వేరే నిందితులను హింసించినట్టు నిన్ను కూడా హింసిస్తామని చెప్పేసి బెదిరించి ఇట్లా షేర్లు బదలాయించారని చెప్పేసి కూడా వేణుమాధవ్ ఆరోపించారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే వేణుమాధవ్ స్టేట్మెంట్ ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా రాధాకిషన్ రావుని ప్రశ్నించబోతున్నారు. ప్రియా. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.